శూన్యాలు మనం ఆల్ఫా, బీటా, గామా అనుకుందాం. ఏ మైనస్ ఆర్, ఏ మరియు ఏ ప్లస్ ఆర్ అని అనుకుందాం. ఎందుకంటే ఇవి శూన్యాలు అంక శ్రేణిలో ఉంటాయని చెప్పడం జరిగింది కాబట్టి. ఈ శూన్యాల యొక్క మొత్తము ఇప్పుడు గమనించినట్లయితే శూన్యాల మొత్తం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ గుణకం బై ఎక్స్ క్యూబ్ గుణకం. కాబట్టి ఇలాగా రాసుకోవచ్చు. ఇప్పుడు మైనస్ ఆర్ ప్లస్ ఆర్ విలువలను క్యాన్సిల్ చేసినట్లయితే 3a ఈజ్ ఈక్వల్ టు -12 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసినట్లయితే 3 1 జా 3 4 జా, కాబట్టి a యొక్క విలువ 4కి సమానం అవుతుంది. ఇప్పుడు మనము శూన్యాల లబ్ధాన్ని గమనించినట్లయితే స్థిర పదము ఇంటూ ఎక్స్ క్యూబ్ గుణకము అవుతుంది. ఏ విలువ మనకు ఆల్రెడీ తెలిసింది కాబట్టి ఇక్కడ ఏ దగ్గర ఏ యొక్క విలువ 4ని ప్రతిక్షేపించి ఇక్కడ రాసినట్లయితే -k/1కి సమానం అవుతుంది. k యొక్క ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి 4 టేబుల్లో కటింగ్ చేసేటట్టు ఉంటాయని తెలుస్తుంది. అయితే ఇక్కడ అన్ని ఆప్షన్స్ 4 టేబుల్లో ఉన్నాయి కాబట్టి మనకు ఇవి అంక శ్రేణిలో ఉంటాయని ఆల్రెడీ చెప్పడం జరిగింది కాబట్టి 4 టేబుల్లో పోయిన తర్వాత వచ్చే జవాబు అనేది అంక శ్రేణిని ఏర్పరచగలగాలి. అంటే 4 టేబుల్లో 28ని కొట్టేసామనుకోండి, 7 మిగులుతుంది. అంటే 7ని మనం ఏమని రాయొచ్చు, 1 × 7 అని రాసినట్లయితే 1 4 7 అంక శ్రేణిని ఏర్పరుస్తున్నాయి. అలాగే ఇక్కడ 4 టేబుల్లో కొట్టేసినట్లయితే 4 15 జా వస్తుంది. అంటే దీన్ని 3 5 జా రాసుకున్నట్లయితే 3 4 5 ఇది కూడా అంక శ్రేణిని ఏర్పరుస్తుంది. అలాగే దీన్ని కొట్టేస్తే 9 జా 36, అంటే ఇది కూడా 1 9 జా రాసిన అంక శ్రేణిని ఏర్పరచదు, 3 3 జా రాసినా కూడా అంక శ్రేణిని ఏర్పరచదు. కాబట్టి ఇది ఆప్షన్ కాదని తెలిసిపోతుంది. దీన్ని 4తో భాగిస్తే 12 వస్తుంది. సో 12 అంటే 3 4 జా చేసినట్లయితే 3 4 4 అంటే కాదు. అలాగే 2 6 1 12 ఏది తీసుకున్నా ఇది కూడా అంక శ్రేణిని ఏర్పరచదు. కాబట్టి దీన్ని కూడా మనం వదిలేస్తాం. ఇప్పుడు 7 మరియు 3 5లను తీసుకున్నట్లయితే అంక శ్రేణి ఏమవుతుంది, ఎయిదర్ 1 4 7 అంక శ్రేణిలో ఉంటాయి, లేదా 3 5ను కన్సిడర్ చేస్తే 3 4 5 అనేవి అంక శ్రేణిలో ఉంటాయి. కానీ మనకు ఆల్రెడీ మూలాల యొక్క 2 మూలాల లబ్ధం యొక్క సూత్రం మనకు y = x గుణకము బై ఎక్స్ క్యూబ్ గుణకము. కాబట్టి ఈ మూలాల లబ్ధం దేనికి సమానం అవుతుంది, ఇప్పుడు ఇక్కడ 39/1 అంటే 39/1 రావాలి. ఈ రెండుట్లలో దేనికి ఇది వస్తుందో చూద్దాం. 1 4 జా 4, 4 7 జా 28, 7 1 జా 7 39 వస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ గమనిస్తే 3 4 జా 12, 4 5 జా 20, 5 3 జా 15. వీటి టోటల్ 39కి సమానం కావట్లేదు. కాబట్టి ఇది అంక శ్రేణి అయినప్పటికీ మనకు శూన్యాలయ్యే అంక శ్రేణి మాత్రం కాదు. కాబట్టి ఇప్పుడు సరైన సమాధానం -28 అవుతుంది.